దాటితే పృథ్వీ దాటేస్తుందంటారు పెద్దవాళ్ళు. అవును, ఒక్క మాట స్లిప్ అయినా మళ్ళీ తిరిగి తీసుకోలేనంత డ్యామేజ్ జరిగిపోతుంది. మన నేతల్లో కూడా కొంతమంది నాలిక మడతపడి నోరు జారుతున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న నేతల్లో ఇలా ఎక్కువగా టంగ్ స్లిప్ అయి ఆ తర్వాత నాలిక కరుచుకుంటున్నారు. అలా టంగ్ స్లిప్ అనే నేతలు ఎవరు, వాళ్ళు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఐటీ శాఖ మంత్రిగా రీసెంట్ గా బాధ్యతలు చేపట్టిన నారావారబ్బాయి లోకేష్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ బాబు అక్కడ ప్రసంగిస్తూ అందరికీ అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలను చెప్పి నాలుగు కరుచుకున్నారు. 126వ వర్ధంతి నాడు మీ అందరికీ శుభాకాంక్షలు. 126వ వర్ధంతి నాడు మీ అందరికీ శుభాకాంక్షలు. పక్కనే ఉన్నవారు వెంటనే స్పందించి వర్ధంతి కాదు జయంతి అని చెప్పడంతో వెంటనే సర్దుకున్న లోకేష్ సారీ జయంతి అని చెప్పి సర్దుకున్నారు. 126వ వర్ధంతి నాడు మీ అందరికీ శుభాకాంక్షలు. జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనూ లోకేష్ ప్రసంగంలో తప్పు దొల్లింది. శ్రద్ధాపూర్వకంగా అనడానికి బదులుగా శ్రద్ధాంజలి అంటూ తడబడ్డారు. గతంలో టీడీపీ ప్రచార సభల్లోనూ లోకేష్ టంగ్ స్లిప్ అయ్యారు. ఏదో మాట్లాడాలన్న తొందరలో తెలియకుండానే సొంత పార్టీపై సెటైర్లు వేశారు. లోకేష్ మాత్రమే కాదు, ఆయన తండ్రి ఏపీ సీఎం చంద్రబాబు, మామ బాలకృష్ణ కూడా ఇలా తరచూ టంగ్ స్లిప్ అవుతూనే ఉన్నారు. వాళ్ళేమన్నారు ఒకసారి చూద్దాం. ఏ అంశంపైనైనా అనర్గళంగా మాట్లాడే నాయకుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్ని గంటల పాటైనా అలుపన్నది తెలియకుండా మాట్లాడే చంద్రబాబు కూడా అసెంబ్లీలో టంగ్ స్లిప్ అయ్యారు. అవినీతిపై ప్రతిపక్షాలను చీల్చి చెండాడే చంద్రబాబు తన సొంత పార్టీ గురించి గొప్పగా చెప్పబోయి తన పాలన ప్రత్యేకతను చెప్పాలనుకుని సభ సాక్షిగా టంగ్ స్లిప్ అయ్యారు. అధ్యక్ష, ఈ ప్రభుత్వం అసత్యాలు చెప్పదు, వాస్తవాలు చెప్తాయి. ఈరోజు భారతదేశం మొత్తం మీద ఒకసారి చూస్తే అవినీతిలో గాని అభివృద్ధిలో గాని మొదటి స్థానంలో ఉన్నాం. అవినీతిలో గాని అభివృద్ధిలో గాని మొదటి స్థానంలో ఉన్నాం. అవినీతిలో గాని అభివృద్ధిలో గాని మొదటి స్థానంలో ఉన్నాం. లీడర్ ఎలా ఉంటే కేడర్ కూడా అదే ఫాలో అవుతుంది. దీన్ని టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ నిరూపించారు. పెద్దలు చూపించిన మార్గాన్ని ఫాలో అవ్వాలనుకున్నారో ఏమో కానీ ఎమ్మెల్సీగా గెలిచిన ఆనందంలో ఇలా నోరు జారారు. మా పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ రాహిత్యంతో ఈ యొక్క విజయావకాశం ముందుకెళ్ళామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అధినేతను ఆకాశానికి ఎత్తేస్తే ఇక పార్టీలో తిరుగుండదనుకున్నారేమో, కానీ మిస్ఫైర్ అయి ఇలా పేలింది. మేము 100 ఓట్ల దగ్గరికి గెలిచాము అంటే ఇది వీళ్ళందరి యొక్క సమిష్టి కృషి, ఐక్యతారాజ్యం. ముఖ్యంగా మా పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ రాహిత్యంతో ఈ యొక్క విజయావకాశం ముందుకెళ్ళామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇక టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన ఎంపీ మల్లారెడ్డి కూడా పాత వాసనను మర్చిపోలేక ఇదిగో ఓ బహిరంగ సభలో జై తెలంగాణకు బదులుగా జై తెలుగుదేశం అంటూ అంతా అవాక్కయ్యేలా చేశారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నోరు జారింది గాల్లో కలిసిపోయింది. వెంటనే తేరుకున్న ఎంపీ మల్లారెడ్డి జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవితమ్మ అంటూ ఇలా కవర్ చేసుకున్నారు. జై తెలుగుదేశం తెలంగాణ,
జై తెలుగుదేశం తెలంగాణ, జై కేసీఆర్, జై కవితమ్మ. మొత్తానికి నేతలు ఏదో చెప్పాలన్న ఆతృతలో మరేదో అనేసి కెమెరాల ముందు అడ్డంగా దొరికిపోతున్నారు. మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించాలని, ముఖ్యంగా కెమెరా ముందు మాట్లాడేటప్పుడు డబుల్ కేర్ఫుల్ గా ఉండాలనే విషయం ఈ మాటలు రుజువు చేస్తున్నాయి.